క్యారెక్టర్ అన్నారు. క్యారెక్టర్లో బరువు ఉందా, మనిషిలో బరువు కనిపిస్తాడు సినిమా? మనిషిలో బరువుగా కనిపిస్తే ఆయనలా ఉంటాం, కానీ క్యారెక్టర్లోనే బరువు ఉంటుంది. మనిషిలో బరువు ఉంటే అది సుమో సినిమాలు ఫైట్ ఉంటుంది కదా, అటువంటిది చేయాల్సి వస్తుంది. అంటే ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి డైరెక్టర్ చెప్పిన పాయింట్ ఎట్లా ఇన్స్పైర్ చేస్తుంది? అదే సార్, నేను ఇంతకుముందు ఎప్పుడు ఈ మధ్య కాలంలో అంటే కెరీర్ బిగినింగ్లో చాలా సినిమాలు చేశాను. ఇంత లెంగ్తీ క్యారెక్టర్, సెంటర్ క్యారెక్టర్ చేయలే. ఒక ఫాదర్, మిడిల్ క్లాస్ ఫాదర్, ఆయన పిల్లలతో వచ్చి కష్టాలు ఏంటి, తన లెక్చరర్ ఉండి అందరికీ పాఠాలు చెప్తాడు కానీ ఇంట్లో పిల్లలు వీడు అనుకున్నట్టు పెరగకపోవడానికి రీజన్ ఏంటి. ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉన్న ప్రాబ్లమ్స్నే డైరెక్టర్ ఇక్కడ చూపించారు. సో క్యారెక్టర్ నచ్చింది బాగా, యాక్టింగ్ స్కోప్ ఉంటుంది, మళ్ళీ నా ట్రిబ్యూ లాగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ వచ్చింది, ఆనందంగా చేసాం. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సార్, ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు సార్. ఇటువంటి టైంలో ఫస్ట్ టైం ఒక ఎంటర్టైన్మెంట్ మాస్ మసాలా రేంజ్లో సినిమాలు తీస్తారు. అవును సార్. సో ఒక మెసేజ్ ఓరియంటెడ్ రియలిస్టిక్ జీవితాలని కథగా ఎంచుకొని తీయటం వల్ల మీ కాన్ఫిడెన్స్ ఏంటి? సబ్జెక్ట్ ఎలా డీల్ చేస్తే పబ్లిక్ చూపించాలనుకున్నారు? సార్, యాక్చువల్గా సినిమా అనేది ఎమోషన్. సో ఎమోషన్ బాగుంటే సినిమా బాగుంటుంది అనేది నా నమ్మకం. అండ్ యాక్చువల్గా ఈ కథ ఏంటంటే ప్లాట్ వచ్చి మేబీ సోషల్ ఓరియంటెడ్, క్యాస్ట్, రిలీజన్ లేదా జెండర్ ఇలాంటి రకరకాల మీద వెళ్ళిన ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ వెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ కట్ చేస్తే మొత్తం ఎమోషనల్గా మిగతా కథ వెళ్తుంది. సో ఎక్కడ ఏ ఆడియన్ని నేను నెగ్లెక్ట్ చేయలేదు. ఆడియన్ దృష్టిలో పెట్టుకుని ప్రతి సీన్ కూడా మేము అనుకున్నట్టుగా బెటర్గా రాసాం. సో ప్రేక్షకుడిగా ఈ సినిమా మీరు చూసినప్పుడు ఏం ఫీల్ అవుతారు? కంప్లీట్ సార్. అంటే ఒక సినిమాని చూసినప్పుడు ఆనందపడాలి, బాధపడాలి, అక్కడ అన్ని ఒక ఎమోషనల్ ట్రావెల్ ఉంటుంది క్యారెక్టర్స్తో కానీ ఏదైనా కానీ. అది చాలా అన్ఫినిష్డ్గా ఉంటాయి కొన్నిట్లో. కానీ ఈ సినిమాలో ఏంటంటే ఎవ్రీ క్యారెక్టర్ ఆర్క్ పర్ఫెక్ట్గా ఎండ్ అవుతుంది. అదే మెయిన్ టార్గెట్. ఆ ఎండ్ అవునప్పుడు ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు, ఓకే దానికి జస్టిఫై అయింది అనేది. సో ఈ సినిమాలో మెయిన్ అది కేర్ తీసుకొని చేశాం సార్. ఇంత మీరు మాట్లాడుతున్నప్పుడు క్యారెక్టర్ గురించి చెప్పారు, సంతోషం. కానీ క్యారెక్టర్ గ్లామరా, శారీరకంగా కనిపించేది గ్లామరా, దేన్ని మీరు లైక్ చేశారు? ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి మీ కాన్ఫిడెన్స్ ఏంటి? కెన్ యూ రిపీట్ ది క్వశ్చన్ సార్? అంటే క్యారెక్టర్ చూసి చేశారన్నారు కదా, అంటే క్యారెక్టర్లో గ్లామర్ చూసారా, అయితే బాడీలో ఇట్లా కనిపిస్తే బాగుంటుందని మీరు ఎంచుకున్నారా? లేదండి, ఇలా కనిపిస్తే బాగుంటుందని అయితే సెలెక్ట్ చేసుకోలేదు. క్యారెక్టర్లో ఒక ఎమోషన్ ఉంది. డెఫినెట్లీ ఇలాంటి ఒక డిఫరెంట్ అండ్ యూనిక్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆపర్చునిటీ డెఫినెట్లీ యూజ్ చేసుకోవాలి. ఎప్పుడో తర్వాత ఇలా డిఫరెంట్ రోల్ చేస్తే బాగుండు అనుకోవడం కంటే ఇప్పుడు దొరికినప్పుడు యూజ్ చేసుకోవాలని యూజ్ చేసుకున్నాను. డైరెక్టర్ గారు, నేను స్వామి ముద్దం నా పేరు సార్. ఒక ట్రాన్స్జెండర్ సార్ మిస్ ఇండియా అవుతుంది. అసలు ఈ సబ్జెక్టు తీసుకోవడానికి కారణం ఏంటి? అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్, యాక్చువల్గా ఫెయిల్యూర్ అనేది ఎక్కువ బాధిస్తుంది అనేది కదా. సో ఫెయిల్యూర్ అనే ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలనేది చెప్పాలనుకున్న ప్రయత్నం అండి. అంటే రకరకాల ఫెయిల్యూర్స్ కావచ్చు, దేనికి మనం తగ్గకూడదు. సో గాడ్ గిఫ్ట్ లైఫ్. సో ఇలాంటి లైఫ్ని వేస్ట్ చేసుకోకూడదు చిన్న చిన్న వాటికి కానీ, లేదా సొసైటీ డీల్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూలో అస్సలు బతకూడదని సినిమా చెప్తుంది ఫస్ట్. సో అంటే వాళ్ళు క్యాస్ట్ కానీ, జెండర్ కానీ, రిలీజన్ కానీ వాళ్ళు మెన్షన్ చేసేసి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బతుకు అని చెప్తారు అనమాట. అట్లాంటివి నమ్మకర్లేదు. ఎవ్రీ వన్ దేర్ ఓన్ లైఫ్. సో మనకి ఇండిపెండెన్స్ ఆటోమేటిక్గానే ఉంది పుట్టినప్పటి నుంచి. సో దేనికి మనం ఆగాల్సిన అవసరం లేదనేది కథ చెప్తుంది. రాజా రవీంద్ర గారు, సార్ మీరు ఎన్నో సినిమాలు చేశారు, సీనియర్ యాక్టర్గా ఎన్నో సినిమాల్లో ఎన్నో సబ్జెక్టులు చేశారు. ఈ సినిమా విషయానికి వచ్చేసరికి మీరు ఎలాంటి మెసేజ్ జనాలకు వెళ్ళిపోతుంది, కొత్తదనం ఏముంది అనుకుంటున్నారు, ఎవరెవరికి మెసేజ్ వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు, ఎలాంటి మెసేజ్? అంటే అండి, సినిమాని సినిమాలాగే చూస్తారండి. అందులో చెప్పిన మెసేజ్ని క్యారీ చేసి ఇంటికి వెళ్ళరు. కానీ చెప్పిన దాంట్లో నాకు నమ్మకం ఏంటంటే అండి, నవరసాల్లో సినిమాలో ఏ రసం పడినా సినిమా సూపర్ హిట్ అవుతుంది. అలా కామెడీ బాగున్నా, ఎమోషన్ బాగున్నా, నవరసాల్లో ఏది బాగున్నా బాగానే ఉంటుంది. ఈ సినిమాలో ఏంటంటే అండి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ఏంటని
ఇందులో వెరైటీ కంటెంట్ ఏంటంటే అండి, ట్రాన్స్జెండర్స్ గురించి ప్రస్తావించారు. ఇందులో ట్రాన్స్జెండర్ అన్నది ఇప్పుడు మనం బాయ్స్ అండ్ గర్ల్స్, అది కాకుండా ట్రాన్స్జెండర్ అని ఇంకోటి ఉంది. ఇందులో మనం బాయ్గా పుట్టాలని మనం ఏమి డిజైన్ చేసుకోలేదు, వాళ్ళు గర్ల్గా పుట్టాలని డిజైన్. అలాగే ట్రాన్స్జెండర్ది కూడా ఒక హార్మోన్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళు అమ్మాయిలా బిహేవ్ చేయడానికో అమ్మాయిల అబ్బాయిలా బిహేవ్ చేయడానికో వాళ్ళకి లోపల బాడీలోనే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. దానికి పేరెంట్స్ చాలామంది సపోర్ట్ చేయరు. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ కోసం ప్రియాంక సింగ్ గారిని అడిగాము, ఆవిడతో ఇంటర్వ్యూస్ కూడా చేసాం. ఆవిడని అడిగినప్పుడు ఆవిడ చెప్పారు ఏంటంటే, అన్నీ బాగానే ఉంటాయండి, ఒక్కటే బాధ ఏంటంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఫోటో తీసుకుందాం రారా అంటే, ఇది ఎక్కడైనా పోస్ట్ చేస్తే మా వాళ్ళు వేరేలా అనుకుంటారు అని క్లోజ్ ఫ్రెండ్స్ రిలేషన్స్ కూడా నాతో ఫోటోలు తీయించుకోరండి, అది మాత్రం నాకు చాలా బాధగా ఉంటుంది అని చెప్పారు. సో ఆ డిఫరెన్స్ వద్దు, వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్సే, మనతో పాటు బతికారు. వాళ్ళు ఆల్రెడీ ఫిజికల్గా సఫర్ అవుతుంటే మనం ఇలాగ టీచ్ చేసి ఒక మాటను తను నాకు చెప్పారు, మీరు ఎప్పుడు జీవితంలో బాగా బాధపడ్డారంటే ఫ్రెండ్స్ అందరూ నన్ను ఆ ట్రాన్స్జెండర్ని ఏమంటారో తెలుసు కదా, మీరు అలాగే టీచ్ చేసేవారండి. ఒకరోజు మా ఇంట్లో మా ఫాదరే అనేటప్పటికి కిరోసిన్ పోసి అంటించేసుకున్నా, 70% బర్న్ అయిపోయింది నేను. ఆ తర్వాత రికవర్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఆ ఒక్క మాట నేను భరించలేకపోయాను. నేను అనేది అదే, మానసికంగా ఏ రకంగానే మనం హింసించకూడదు. వీలైతే సపోర్ట్ చేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి అన్నది ఇందులో చాలా బాగా చూపించాడు మా డైరెక్టర్. నాకు ఆ పాయింట్ చాలా ఎమోషనల్గా అనిపించి ఈ సినిమా ఒప్పుకున్నాను. సార్ ఎమోషనల్ అవుతున్నారు ఏంటి సార్, ఏమన్నా గుర్తుకొచ్చిందా? అంటే నాకేం గుర్తురాల, నాకు ప్రియాంక్ సింగ్తో మాట్లాడినప్పుడు అవి వచ్చినప్పుడు అంటే వాళ్ళకి తప్పే ఉంది. బై నేచర్, బై బర్త్ హార్మోన్ ప్రాబ్లం ఉంటే మనం సమాజంలో మనం కూడా రకరకాలుగా వాళ్ళని వేరేలాగా చూస్తాం, ఏదో కామెంట్ చేస్తాం, వాళ్ళ బిహేవియర్ చూసి మనం వేరేలాగా అనుకుంటాం. సో అది న్యాచురల్. అంటే ఇప్పుడు సమాజం ఎంతో పెరిగింది సార్, ఇదొరగట్లా కాదు, మనిషి పెరిగాడు, డెవలప్మెంట్ ఇలాంటివన్నీ వచ్చినాయి. ఇప్పుడు కూడా అదే మనిషిని అలాగే చూడటం అన్నది పందా మార్చుకుంటే అందరం సమాజంలో ఈక్వాలిటీగా ఉంటాం అన్నది ఫీలింగ్. డైరెక్టర్ గారు సార్, సారంగధరి అంటే ఒక ప్రకృతి వాయిద్యం, అదే సాంప్రదాయ వాయిద్యం అంటారు. అంటే ఈ టైటిల్ పెట్టడానికి గల కారణం ఏంటి అసలు? మోస్ట్లీ వచ్చేసి టైటిల్ చాలా అట్రాక్టివ్ అండి, టైటిల్ చాలా బాగుంటుంది. అండ్ లవ్ స్టోరీ సినిమాలో సాంగ్ కూడా మంచి హిట్ అవుతుంది. అండ్ మా సినిమా కరెక్ట్గా యాప్ట్ అండి, అంటే ఆ సారంగధరి ఆ ఇన్స్ట్రుమెంట్ మొత్తం మా సినిమా ఎమోషన్. సో అందుకనే ఆ టైటిల్ పెట్టాం. అది ఎందులో ఏంటంటే ఆ సారంగధరియాకి డిఫరెంట్ తీగలు ఉంటాయి, ఒకటి లావుగా ఇంకోటి అలాగా. మా ఫ్యామిలీలో ఒక్కొక్కరిది ఒక్కో ఎమోషన్, డిఫరెంట్ ఎమోషన్. ఒక్కొక్కరిని తడితే వేరే సౌండ్ వస్తుంది, దానికోసం సారంగధరి అని పెట్టి. రాజరాజు గారు మీకు క్వశ్చన్. యాక్చువల్గా ప్రభాస్, కల్కి, భారతీయుడు కమల్ హాసన్ ఈ సినిమాలు ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్నాయి 12,000 లెవెల్లో కూడా. సో మీరు ఆల్రెడీ సీనియర్ ఆర్టిస్ట్, చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి. మీరు ఏ ధైర్యంతో, అంటే ఒక సీనియర్ ఆర్టిస్ట్గా ఉండి ఇండస్ట్రీ కష్టాలు నష్టాలు బాధలని మీకు తెలుసు, ఏ ధైర్యంతో ఈ డేట్ని ఎంచుకున్నారు? ఎందుకు వారికి పోటీకి వెళ్తున్నారా, లేకపోతే ఏంటి వాళ్ళ దగ్గర నిలబడగలరా మీరు? అంటే వాళ్ళకి పోటీకి వెళ్ళేంత మూర్ఖులం కదండి. మాకు ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ మేము చేస్తామని తీసుకున్నారో విశ్వనాథ్ గారు, వాళ్ళు ఏమన్నారంటే భారతీయుడు కాకుండా వేరే సినిమా ఏది రిలీజ్ లేదండి, మనకు త్రూఅవుట్ 2 రాష్ట్రాల్లో ఎక్స్ట్రాడినరీ థియేటర్స్ దొరుకుతున్నాయి, మామూలుగా పెద్ద సినిమా లేకపోతే చిన్న సినిమాలు 7-8 వచ్చేస్తున్నాయి, అందులో కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇప్పుడు భారతీయుడు ఒక్కటే వస్తుంది, దాంతోపాటు మన సినిమా కూడా వస్తే కొంచెం ప్రామినెంట్గా ఉంటుంది, మనకి రన్ కూడా దొరుకుద్దండి అన్నారు. నేను కూడా ఏమన్నానంటే భారతీయుడు సూపర్ హిట్, టికెట్లు దొరకకపోతే మన థియేటర్కి వస్తారు వేసేయండి అని చెప్పి. ప్రొడ్యూసర్ గారు సార్, అంటే కొత్త ఆర్టిస్టులు అందరూ, మీరు ప్రొడ్యూసర్గా కొత్తగా అన్నారు. సో రాజా రవీంద్ర గారి మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారా, లేకపోతే స్టోరీ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో ఖర్చు పెట్టారా? నేను చెప్తా,
నా మీద కాన్ఫిడెన్స్తో కోట్లు ఖర్చు పెట్టి మనం అయితే ఈ వాటికి నేను హీరోగా 20 సినిమాలు చేస్తూ ఉన్నాను. ఆయన కథ మీద కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తోటే పెట్టారు. దీంట్లో ఆర్టిస్ట్ ఎవడైనా నా సినిమా ఆడుతుందని కాన్ఫిడెన్స్ తోటే పెట్టారు. అవునా సార్? అవును సార్, ఆల్మోస్ట్ అంతే. కథ మీద, డైరెక్టర్ మీద ముందు నాకు నమ్మకం వచ్చింది, కంటెంట్ మీద నమ్మకం వచ్చింది. సో రాజా గారు వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. ముందు నమ్మకం వచ్చింది, తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ. రాజా గారు, మిత్రుడు ఇందాక ఎమోషన్ అవుతున్నారంటే నాలో అనిపించింది భీమవరం వాళ్ళకి చాలా ఎమోషన్. మీదే భీమవరం కదా? అవును. అంటే మిమ్మల్ని ప్రమోట్ చేస్తున్నారా సినిమా? మీది కూడా అదే కాబట్టి ప్రమోట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అనుబంధాలు, అన్నదమ్ములు, కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయిన ఈ రోజుల్లో న్యూక్లియర్ ఫ్యామిలీ, భార్య భర్త ఉండాలి, అత్తమామలు ఎక్కడో ఉండాలనే కాలం వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు ఉందండి అది. ఈ టైంలో కాదు, అది ఎప్పుడు ఉంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి ఉంది అది. అప్పుడున్న ఇంతిలా లేదు. కాదండి, అది సమాజంలో ఉన్న ఒక రుగ్మత. అది కింద నుంచి పై వరకు అందరిలోనే ఉన్న రుగ్మత. కొత్తగా వచ్చింది కాదు, మీరు ఈ మధ్యన చూస్తున్నారేమో. మీరు పెద్ద కనిపించుంటుంది. తలగొట్టు. సార్ రాజేంద్ర గారు, అది మీరన్నట్టుగానే గతం నుంచి ఉంది. కానీ ఇప్పుడు వచ్చేసరికల్లా పక్కన ఉన్నా కూడా చూపులు చూసుకోకుండా ఎవరైనా చనిపోయినారో కూడా వెళ్ళకుండా రోజులు వచ్చేసినాయి. కాదండి, చనిపోతే శవంతో సెల్ఫీలు తీసుకునే రోజులు వచ్చినాయి. అదే అంటే కనీసం హ్యూమన్ బీయింగ్ వెళ్ళి. అదే సార్ నేను చెప్తున్నా, మీరు చెప్పింది నేను చెప్తున్నా. ఇందులో క్వశ్చనే ఉంది. రాధాకృష్ణ అడుగుతుంది అది. అలాంటి రోజులు ఇవి. ఈ సినిమాలు మీరు అవన్నీ చూపిస్తున్నారు, ఎంతవరకు రీజన్? కాదండి, ఇది మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. ఇప్పుడు నా మనవాళ్ళు 4 ఉన్నారు. 4 తినాలంటే ఒకడికి ఐప్యాడ్ ఇవ్వాలి, వాడికి ఫోన్ ఇవ్వాలి, ఇంకోటికి టీవీ పెట్టాలి. వీళ్ళకి యూట్యూబ్ చూడకపోతే తినరు. నా చిన్న మనవాడు ఇంకా స్మార్ట్. ఆడేంటంటే ఆడికి స్క్రీన్ ఇవ్వకపోతే ఆకలి ఏడుస్తాడు. ఎందుకంటే భోజనం పెట్టినప్పుడు ఆడికి స్క్రీన్ చూపిస్తారని తెలిసి ఆడికి ఆకలేకపోయినా చూస్తే తినేస్తుంటాడు. ఒరే పొద్దున్నే సాయంగా తింటావా ఏంటరా, నీకు స్క్రీన్ ఎవరు, ఆకలేసినా పర్లేదు అని చెప్తాను నేను. ఇప్పుడు ఆ ట్రెండ్ మారకపోతే సార్ వాళ్ళకి యూట్యూబ్లో నాలెడ్జ్ వచ్చేది సార్. నా చిన్న మనవాడు తమిళ్ మాట్లాడేస్తాడు, కొరియన్ సినిమాలు చూసి కొరియన్ మాట్లాడేస్తుంటాడు. వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. మనం యూట్యూబ్లో వదిలేస్తే వాళ్ళు ఏయో చూసేస్తుంటారు. వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ అవ్వకుండానే విజువల్ చూసి కన్ఫ్యూజ్ అయిపోతారు. లైఫ్ చాలా దారుణంగా అయిపోద్ది. నేను అందరినీ దయచేసి చెప్తున్నా, వాళ్ళు స్క్రీన్లో ఏం చూస్తున్నారు. ఒక ఆడపిల్లలే కాదు, మగపిల్లలు కూడా బయటికి వెళ్తే నైట్ ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్నింటికి వస్తున్నారు అన్నది పేరెంటింగ్ చేయకపోతే వాళ్ళ భవిష్యత్తు పోతుంది. వాళ్ళ పేరెంట్స్గా మనం లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. రాజరేంద్ర గారు, ఒకప్పుడు హీరోగా చేసిన మీరు ఇప్పుడు సారంగ ధరతో మళ్ళీ కంబ్యాక్ అనుకోవచ్చా హీరోగా? ఎందుకండి ఫ్లాష్ బ్యాక్లు? హీరోగా ఫెయిల్ అయ్యి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అయ్యా. ఇది కూడా క్యారెక్టర్, హీరో కాదు. నేను హీరో చేస్తే ఇప్పుడు ఎవరు చూడండి. ఇటువంటి క్యారెక్టర్స్ వస్తే మాత్రం ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇది ఆ నలుగురిలో రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ ఎలా ఉందో, ఒక హ్యూమన్ వాల్యూస్తో ఉన్న ఒక క్యారెక్టర్. నాకు ఇంతకుముందు విలన్గా చేసేవాడిని, ఏదో ఎటకారం క్యారెక్టర్లు చేశాను. ఈ సినిమా తర్వాత నాకు ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ క్యారెక్టర్లు కూడా వస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అది ఇక్కడ నుంచి ఎమోషనల్ క్యారెక్టర్స్ ఇలాంటివి ఏమన్నా మిమ్మల్ని తీసుకునే అవకాశం ఉంది అనుకుంటున్నారు ఈ క్యారెక్టర్ తర్వాత? మీకు తెలుసున్న ఫ్రెండ్స్ ఉన్న చెప్పండి సార్ ప్లీజ్. మాకంటే మీకే ఇండస్ట్రీలో ఎక్కువ తెలుసు. అదే ప్రమాదం అండి, ఎక్కువ తిరగటం వల్ల ఈడు మనోడే కదా అని ఆలోచించండి నా గురించి. ఓకే డైరెక్టర్ గారు, సార్ ట్రైలర్ చూస్తే రాజేంద్ర గారు కావచ్చు, వాళ్ళు స్టార్ కాస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఒక ఫ్రేమ్లో నవ్వుతూ కనిపిస్తారు, ఇంకో ఫ్రేమ్లో బాధతో కనిపిస్తారు. అలా చేయాలని ఈ సినిమాలో ఆ రెండే ఎమోషన్స్ అండి. ఒకటి ఏడుస్తూ ఉంటారు, లేదంటే నవ్వుతూ ఉంటారు. రెండే ఎక్కువ సస్టైన్ అవుతాయి. అది సింబాలిక్గా చెప్పాలని సార్. అంటే సంతోషానికి దుఃఖానికి మధ్య ఉండే జీవితాన్ని చూపిస్తున్నారు. ఏమో అంత దూరం ఆలోచించలేదు. సో ఆ రెండు అలా.
ఇంకోటి ఈ సినిమాలో కామెడీ ఉందని రాజారేంద్ర గారు ముందు నుంచే చెప్తున్నారు, కానీ ట్రైలర్ చూస్తే ఎక్కడ కనిపించలేదండి. ఫస్ట్ టీజర్లో కామెడీ ఉందనేది పెట్టాం. సో సినిమా అనేది ఎమోషనల్ జర్నీ, అది రకరకాలుగా ఉంటుంది. సో అందుకని ట్రైలర్లో ఎక్కువ అయిపోయాయి. ఓకే. ప్రొడ్యూసర్ శరత్ గారు సరే, ఇందులో రాజారేంద్ర గారికి కొడుకుగా చేయడం ఎలా అనిపించింది? లేదు సార్, చాలా బాగా అనిపించింది. అంత సీనియర్ యాక్టర్ ఆయనతో చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అది నేను ఇందాక చెప్పినట్టు ఆయన ఎక్కడ కూడా అంత సీనియర్ యాక్టర్ ఇదంతా చూపించకుండా, గ్యాప్ ఏం చూపించకుండా చాలా బాగా కలిసిపోయారు. ఏం చూపిస్తారు సీనియర్ ఆర్టిస్ట్ అయితే? అంటే చిన్న గ్యాప్ ఉంటుంది కదా సార్, ఏమన్నా ఒకవేళ అలాగా భయపెట్టుకుని ఇంటిమిడేట్ అవుతాం కదా సార్ కొత్త యాక్టర్లు ఫ్రేమ్లో ఉన్నప్పుడు. అదేం లేకుండా ఆయన చాలా కోఆపరేటివ్గా చేశారు. ఎందుకంటే నేను అక్కడక్కడ నేను కొన్ని సెటైర్లు వేసే ఇవి కూడా ఉన్నాయి సార్ సీన్లో. అక్కడ కూడా ఆయన చాలా క్యాజువల్గా నన్ను ఇంకా సపోర్ట్ చేశారు. ఫాదర్గా అయితే ఎక్కడ ఇబ్బంది పెట్టలేదా సినిమాలో? లేదండి, అంటే కథలోనా? కొడుకుగా ఈడే ఇబ్బంది పెట్టాడు నన్ను. ఓకే, థ్యాంక్ యూ అండి.